ఈ వీడియోలో మనం ఒక స్కూల్ యొక్క ఎక్స్‌పెండిచర్ అనేది ఎట్లా యాడ్ చేసుకోవాలో, ఎట్లా డిలీట్ చేసుకోవాలో, ఎట్లా ఎడిట్ చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ వన్స్ అప్లికేషన్ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేశాక మీకు ఇక్కడ ఎక్స్‌పెండిచర్ అని కనిపిస్తుంది కదండీ! ఈ డ్రాప్ డౌన్ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేశాక ఇక్కడ ఎక్స్‌పెండిచర్ లిస్ట్ అని కనిపిస్తుంది కదా! దీని మీద క్లిక్ చేయాలి. వన్స్ క్లిక్ చేశాక మనకి ఇట్లా ఒక పేజ్ వస్తుందన్నమాట. స్కూల్ ఎక్స్‌పెండిచర్స్ అని చెప్పి ఇక్కడ మనం ఏ ఎక్స్‌పెండిచర్స్ అనేది క్రియేట్ చేస్తామో ఇట్లా లిస్ట్ వస్తుందన్నమాట. నేను ఇవన్నీ ప్రీవియస్‌గా క్రియేట్ చేసుకున్నా. సో ఇక్కడ టోటల్ అమౌంట్ 98,000, టోటల్ పే 97, టోటల్ పెండింగ్ 1000 వస్తుంది కదండి. ఇవి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీకు ఈ యాడ్ ఎక్స్‌పెండిచర్ బటన్ కనిపిస్తుంది కదా! దీని మీద క్లిక్ చేయాలన్నమాట. వన్స్ క్లిక్ చేయగానే మీరు ఒక పేజ్‌కి నావిగేట్ అవుతారు. అది యాడ్ ఎక్స్‌పెండిచర్ పేజ్. ఈ పేజ్‌లో ఏంటి అంటే మనం ఎక్స్‌పెండిచర్ అనేది యాడ్ చేసుకోవచ్చు న్యూవి. ఇక్కడ డేట్ ఇవ్వాలి. డేట్ ఇచ్చాక మీరు ఏ ఎక్స్‌పెండిచర్ అంటే దేనికోసం ఖర్చు చేస్తారో అది యాడ్ చేయాలనుకుని దాని నేమ్ ఇవ్వాలి. నేను లైట్స్ ఇస్తున్నా. లైట్స్ ఏ కేటగిరీ కింద వస్తుందో సెలెక్ట్ చేసుకోవాలి. నేను లైట్స్ ఏంటంటే ఎలక్ట్రిసిటీ బిల్ పే చేసా. సో నేను ఎలక్ట్రిసిటీ అనే కేటగిరీ సెలెక్ట్ చేసుకున్నా. అమౌంట్ 1000 పే చేసా. పెయిడ్ టు ఏపీ గవర్నమెంట్ పే చేసా. అండ్ పేమెంట్ మోడ్ మీరు ఎట్లా పే చేశారో అది ఇచ్చుకోవాలి. నేను త్రూ క్యాష్ ఇస్తున్నా. మీరు యూపీఐ అని ఇచ్చుకోవచ్చు. బ్యాంక్ ట్రాన్స్ఫర్ ద్వారా కూడా ఇచ్చుకోవచ్చండి. యూపీఐ స్టేటస్ నేను పెయిడ్ ఇస్తున్నా. ఒకవేళ మీరు పే చేస్తే పెయిడ్ ఇవ్వాలి, లేకుంటే పెండింగ్ ఇవ్వాలి. బిల్ యొక్క ఇమేజ్ అండి. వన్స్ ఇవన్నీ ఫిల్ చేసుకున్నాక సబ్మిట్ ఎక్స్‌పెన్స్ అని బటన్ కనిపిస్తుంది కదండి, దాని మీద క్లిక్ చేయాలి. వన్స్ క్లిక్ చేయగానే చూడండి ఎక్స్‌పెన్స్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పి మనకు మెసేజ్ వచ్చిందనమాట. ఓకే మీద క్లిక్ చేయాలి. సో ఇందాక మనం క్రియేట్ చేసిన ఎక్స్‌పెన్స్ అనేది యాడ్ అయింది లేదో వన్స్ చెక్ చేసుకుందాము. చూడండి లైట్స్ ఎలక్ట్రిసిటీ 1000 రూపాయలు పెయిడ్ ఏపీ ఎస్పీడీసీఎల్. అండ్ ఇక్కడ చూడండి ఇంతకుముందు టోటల్ అమౌంట్ 98,000 ఉండేది. ఇప్పుడు మనం యాడ్ చేయగా 99కి వచ్చింది. అండ్ టోటల్ పెయిడ్ కూడా 97,000 ఉండేది. మనం యాడ్ చేయగానే లైట్స్ అనేవి యాడ్ చేయగానే 98,000కి వచ్చింది. సో ఈ విధంగా మనం ఒక ఎక్స్‌పెండిచర్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. మనం క్రియేట్ చేసిన ఎక్స్‌పెండిచర్ ఎట్లా వ్యూ చేయాలి, ఎట్లా ఎడిట్ చేయాలో చూద్దాము. ఫస్ట్ ఇగోండి మీరు ఏ ఎక్స్‌పెండిచర్ అయితే ఎడిట్ చేయాలనుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఈ లైట్సే ఎడిట్ చేయాలనుకుంటున్నా అండి. సో దాన్ని సెలెక్ట్ చేసుకొని దాని దగ్గర వ్యూ అని కనిపిస్తుంది కదా, ఈ బటన్ మీద క్లిక్ చేయాలి. వన్స్ క్లిక్ చేశాక ఇది ఎక్స్‌పెండిచర్ డీటెయిల్స్ అని చెప్పి ఒక పేజ్‌కి ఓపెన్ అవుతుంది అనమాట. ఈ పేజ్‌లో ఏంటి అంటే మనం క్రియేట్ చేసిన ఎక్స్‌పెండిచర్ యొక్క డీటెయిల్స్ అనేవి చూడొచ్చు. ఇక్కడ మీకు ఎడిట్ బటన్ కనిపిస్తుంది కదండి, దీని మీద క్లిక్ చేయాలన్నమాట. వన్స్ క్లిక్ చేయగానే ఇది మనకి ఎడిట్ చేసుకున్న ఆప్షన్ ఇస్తుంది అనమాట. లైక్ ఆ బటన్ మీద క్లిక్ చేయగానే చూడండి మనకి ఎడిట్ చేసుకున్న ఆప్షన్ వస్తుంది. సో ఇక్కడ మనం ఎక్స్‌పెండిచర్ అనేది ఎడిట్ చేసుకోవచ్చు. ఇంతకుముందు లైట్స్ ఇచ్చాను కదండి, ఇప్పుడు లైట్ ఇస్తున్నా. అండ్ 1000 ఇచ్చానుగా 10,000 ఇస్తున్నా. త్రూ క్యాష్ ఇచ్చాను కదండి ఇంతకుముందు పేమెంట్, ఇప్పుడు యూపీఐ ద్వారా ఇస్తున్నా. వన్స్ మీరు చేయాలనుకున్న మోడిఫికేషన్స్ అన్ని పేజ్లో చేశాక, అంటే మీరు ఏమేమి చేంజ్ చేయాలనుకుంటున్నారు ప్రీవియస్ అవన్నీ చేశాక ఇక్కడ సేవ్ చేంజెస్ అని బటన్ కనిపిస్తుంది కదండి, దీని మీద క్లిక్ చేయాలన్నమాట. మళ్ళీ ఒకసారి ఇమేజ్ అనేది యాడ్ చేయాలండి. యాడ్ చేసుకున్నాక ఇక్కడ సేవ్ చేంజెస్ బటన్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయాలి.
వన్స్ క్లిక్ చేయగానే ఎక్స్పాండ్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అని చెప్పి మనకి మెసేజ్ వస్తుందన్నమాట. ఓకే మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక ఒకసారి చెక్ చేసుకుందాము మనం చేసిన చేంజెస్ అన్నీ వచ్చాయా లేదని చెప్పి. లైట్స్ చూడండి, లైట్ అయింది. 10,000 ఉండేది అమౌంట్, 1000 ఉండేది అమౌంట్ ఇప్పుడు 10,000 అయింది. అండ్ ఇక్కడ కూడా చూడండి, ఇంతకుముందు 99 ఉండేది ఇప్పుడు 1,08,000 అయింది. ఇక్కడ 97 ఉండేది 1,07,000 అయింది. సో ఈ విధంగా మనం ఒక ఎక్స్పెండిచర్ అనేది అప్డేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎట్లా డిలీట్ చేయాలో చూద్దాము. మళ్ళీ మీరు ఏ ఎక్స్పెండిచర్ అయితే డిలీట్ చేయాలనుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. నేను మళ్ళీ లైట్స్నే డిలీట్ చేయాలనుకుంటున్నా. సెలెక్ట్ చేసుకొని ఇగో వ్యూ కనిపిస్తుంది కదండి, ఈ బటన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక మీ ఇక్కడ డిలీట్ అని చెప్పి కనిపిస్తుంది కదండి బటన్, దీని మీద క్లిక్ చేయాలి. వన్స్ క్లిక్ చేశాక ఇది అడుగుతుంది మీరు నిజంగా ఎక్స్పెండిచర్ని డిలీట్ చేయాలనుకుంటున్నారా లేదా అని చెప్పి. మీరు చేయాలి అనుకుంటే ఎస్ డిలీట్ ఇట్ మీద క్లిక్ చేయాలి, లేదు అనుకుంటే నో క్యాన్సిల్ మీద క్లిక్ చేయాలండి. నేను ప్రస్తుతానికి చేయాలి అనుకుంటున్నా, సో ఎస్ డిలీట్ ఇట్ మీద క్లిక్ చేస్తున్నా. చూడండి ఎక్స్పాన్స్ డిలీటెడ్ సక్సెస్ఫుల్ అని చెప్పి మనకు మెసేజ్ వచ్చింది. వన్స్ ఓకే మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేసి ఇక్కడ చూద్దాము లైట్స్ ఎక్కడైనా ఉందా, చూడండి లేదు. సో ఈ విధంగా మనం ఒక ఎక్స్పెండిచర్ని క్రియేట్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు అండ్ అప్డేట్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ మనం లైట్స్ అండ్ ఎక్స్పెండిచర్ డిలీట్ చేయగానే ఇక్కడ అమౌంట్ మారిపోయింది. ఇంతకుముందు టోటల్ అమౌంట్ 1,08,000 ఉండేది, ఇప్పుడు 98కి వచ్చింది. పెయిడ్ 1,07,000 ఉండేది, ఇప్పుడు 97కి వచ్చింది. సో ఈ విధంగా చేంజెస్ అవుతుంటాయి అన్నమాట. ఇక్కడ మీకు డ్రాప్ డౌన్ కనిపిస్తుంది కదండి, ఇది కేటగిరీస్ బట్టి మనం ఎక్స్పెండిచర్ని సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. చూడండి స్టేషనరీ అయితే ఫ్యాన్స్, బుక్స్, యూనిఫామ్స్, చైర్స్ వచ్చాయి. పర్చేజ్ అయితే ల్యాప్టాప్, చైర్స్, టేబుల్స్, కంప్యూటర్స్ వచ్చాయి. ఈ విధంగా కేటగిరీ బట్టి కూడా మనం ఎక్స్పెండిచర్స్ అనేది ఇక్కడ సెర్చ్ చేసుకోవచ్చు. ఈవెన్ డేట్ యూజ్ చేసి కూడా ఎక్స్పెండిచర్స్ అనేది లైక్ ఏ డేట్లో కొన్నారు, ఏ డేట్ నుంచి ఏ డేట్ మధ్యలో కొన్నారు, ఈ రెండు యూజ్ చేసి చెక్ చేసుకోవచ్చు అనమాట. అంటే సెర్చ్ చేసుకోవచ్చు ఎక్స్పెండిచర్స్. ఇక్కడ స్టేటస్ అనమాట, స్టేటస్ బట్టి కూడా ఎక్స్పెండిచర్స్ అనేది సెర్చ్ చేసుకోవచ్చు. అంటే లైక్ ఎన్ని పే చేసాం, ఎన్ని పెండింగ్ ఉన్నాయి, చూడండి పెండింగ్ ఐ థింక్ ఒకటే వచ్చింది, చూడండి ఈ విధంగా. అండ్ పేమెంట్ మోడ్స్ బట్టి కూడా ఎక్స్పెండిచర్స్ అనేది సెర్చ్ చేసుకోవచ్చు త్రూ క్యాష్. చూడండి ఇవన్నీ క్యాష్ ద్వారా పే చేసినవి. యూపీఐ, ల్యాప్టాప్స్, బుక్స్ అనే యూపీఐ ద్వారా పే చేశారు. బ్యాంక్ ట్రాన్స్ఫర్స్, కంప్యూటర్స్ అనేది బ్యాంక్ ట్రాన్స్ఫర్స్ ద్వారా పే చేశారు. ఈ విధంగా త్రూ పేమెంట్స్ మోడ్ ద్వారా కూడా మనం ఎక్స్పెండిచర్స్ని సెర్చ్ చేసుకోవచ్చు అండ్ చెక్ చేసుకోవచ్చు కూడా. ఏ ఎక్స్పెండిచర్ దేని ద్వారా పే చేసాము, క్యాష్ ద్వారా పే చేసామా, లేకుంటే బ్యాంక్ ట్రాన్స్ఫరా, లేకుంటే యూపీఐ ట్రాన్స్ఫరా, ఇలా చెప్పి సెర్చ్ చేసుకోవచ్చు అండ్ చెక్ చేసుకోవచ్చు కూడా. ఇదేంటి అంటే నార్మల్గా ఫిల్టర్స్ అప్లై చేస్తాం కదండి, లైక్ యూపీఐ అని చెప్పి, కేటగిరీ, శాలరీ అని చెప్పి, ఇవన్నీ ఒకేసారి రిమూవ్ చేయాలంటే ఇక్కడ రీసెట్ ఫిల్టర్స్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. చూడండి రిమూవ్ అయిపోయాయి కదా. ఇంతకుముందు స్టేషనరీ ఉండేది, సెలెక్ట్ కేటగిరీ వచ్చింది. పేమెంట్ మోడ్ క్యాష్ ఇచ్చా, ఇప్పుడు ఆల్ పేమెంట్స్ మోడ్ కిందకి వచ్చేసింది. సో ఈ విధంగా మనం ఈ ఎక్స్పెండిచర్ని క్రియేట్ చేసుకోవచ్చు, అప్డేట్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు అండ్ ఎక్స్పెండిచర్ లిస్ట్ అనేది ఇక్కడ సెట్ చేసుకోవచ్చు కూడా.